ప్రైజ్ లార్డ్ అందరికీ. కొందరేమో ప్రార్థన మాత్రం చేస్తాము, పని మాత్రం మేము చేయమంటారు. కొందరేమో మేము పని చేస్తాం గాని ప్రార్థన చేయమంటారు. అయితే ఈ విషయంలో అసలు బైబిల్ మనకు ఏం చెప్తుంది? దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేయడం ఎంత అవసరమో, అదే విధంగా మనం పని చేయడం కూడా అంతే అవసరం. ఏ విధంగా అంటే, ఒక నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్టుగా ఒక ఆత్మీయునికి కూడా వాని జీవితంలో రెండు సమభాగాలు ఉంటాయి. ఉదాహరణకి సహోదరుడు బ్రదర్ లారెన్స్ అనే ఆయన ఒక గొప్ప ఆర్మీ ఉద్యోగి అయిన ప్రమాదవశాత్తు యుద్ధంలో కాలును కోల్పోయాడు. అయినా గాని ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బయటికి వచ్చి, అసలు నా బతుకు ఎందుకు ఇలా అయిపోయింది? నేను అటు పని చేసుకోలేకపోతున్నాను, ఇటు ప్రేయరు చేసుకోలేకపోతున్నాను. పైగా నా జీవితం అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది. ఇప్పుడు కాలు కూడా ఇరిగిపోయింది. నాకు వివాహం చేసుకోవడానికి ఎవరూ కూడా దొరకటం లేదని చాలా బాధపడుతూ ఉండేవాడు. డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉండేవాడు. అసలు ఈయన నా స్థితికి కారణం ఏంటని చాలాసార్లు దేవుని కూడా ఉండేవాడు. అయితే ఒకరోజు తాను దారిన వెళ్తా ఉంటే దారి పక్కన తన బ్రతుకు ఏ విధంగా అయితే ఎండిపోయిందో అలాగే ఎండిన చెట్టు ఒకటి కనిపించింది. దానిని చూసినప్పుడు బ్రదర్ లారెన్స్ గారు అనుకున్నాడు, ఈ చెట్టు కూడా నాలాగే సేమ్ డిటో నా జీవితంలో నేను ఎండిపోయినట్టుగా ఈ చెట్టు కూడా ఎండిపోయింది అని దానిని చూసి ఒకంతగా నవ్వుకున్నాడు. దాంతో ముచ్చట చాటించాడు. చెట్టు నా బ్రతుకులాగే నీ బ్రతుకు కూడా ఎండిపోయింది. ఇక మన ఇద్దరం దేనికి పనికిరాము అనుకుంటూ ఆ రోజు సాయంకాలం వరకు దానితో కాలయాపన చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సుమారుగా 2 నెలల తర్వాత మళ్ళీ అదే దారిని నడుచుకుంటూ వెళ్తున్న లారెన్స్ గారికి ఆ చెట్టు కనబడింది. ఒకప్పుడు ఎండిపోయిన ఈ చెట్టు ఇప్పుడు పుష్పించి చక్కగా పచ్చగా ఉంది. అసలు ఏంటి కారణమని అనుకున్నాడు. వెళ్ళి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి దీని జీవితంలో ఎప్పుడు ఇంకా ఏది ఎదగదు, నా జీవితంలాగా ఇది కూడా ఎండిపోయింది అనుకున్నాడు. అయితే ఇది ఇంత అద్భుతంగా పచ్చగా అవడానికి కారణం ఏంటి? మోడుబారిన దీని జీవితం చిగురించడానికి కారణం ఏంటి అని తను ఆలోచించేలోపే దేవుడు అతనితో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమన్నాడంటే, లారెన్స్, నీవు కూడా ఈ మోడుబారిన చెట్టులాగా నీ జీవితానికి పూర్తిగా నాకు సమర్పించుకుంటే నీ జీవితాన్ని కూడా నేను మారుస్తాను అని అన్నాడు. వెంటనే బ్రదర్ లారెన్స్ గారికి అర్థమైంది. ఏంటంటే, మన జీవితాలను మనం సమర్పించుకోవాలి. పని చేయటం ఒక్కటే కాదు, ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన ఒక్కటే కాదు, పని కూడా చేయాలి అన్న సత్యం ఎరిగి ఆనాటి నుండి అతడు కోల్పోయిన ఉద్యోగం గురించి చింతించకుండా ఒక క్యాథలిక్ సంస్థలో చేరి వంటవాడిగా పనిచేయడం ప్రారంభించాడు. ఈ వంటవాడిగా పనిచేస్తున్న లారెన్స్ గారు ఏంటంటే, కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, తాలింపు వేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తాడు, గిన్నెలు తోమేటప్పుడు కూడా ప్రార్థన చేస్తాడు, బాత్రూంకి వెళ్ళినా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం అంటే మనం అందరం అనుకుంటాం ఏంటంటే, మోకాళ్ళు వేసి 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తేనే అది నిజమైన ప్రార్థన అని మనలో చాలా మంది అపోహ పడతా ఉంటారు. కానీ బ్రదర్ లారెన్స్ గారు ఏంటంటే, అసలు తన జీవితాన్ని ఓ ప్రార్థనగా మలుచుకున్నాడు. ప్రార్థన చేయటం, పని చేయటం రెండూ కలిపి చేస్తూ ఉండేవాడు. ప్రార్థన అంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, దేని గూర్చి మీరు చింతపడవద్దు, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి అని. విషయాలు దేవునికి తెలియజేయడానికి అసలు మనకు సమయం సరిపోదు. ఉదయం మొదలుకొని సాయంత్రాల వరకు
మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూనే ఉండాలి. దైవజనులు జార్జ్ మిల్లర్ గారు పాటు కొంతమంది సేవకులు ఒక షిప్‌లో ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ ఓడ అగ్ని ప్రమాదానికి గురైంది. అక్కడున్న సేవకులు గాని, దాంట్లో ఉన్న ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరూ కూడా ఈ ఓడలో ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు చెప్తే ప్రార్థన చేయిద్దామని అనుకున్నారు. వీళ్ళందరూ పరుగు పరుగున జార్జ్ ముల్లర్ గారి దగ్గరికి వెళ్ళి, జార్జ్ ముల్లర్ గారు ఇంకేముంది అయిపోయింది. ఓడ తగలబడిపోతుంది. ఒక పక్క నుండి ఇప్పుడు ఎలాగైంది అని జార్జ్ ముల్లర్ గారిని అడిగితే, రండి ప్రార్థన చేద్దాం అని జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశారు. మంచిది, సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. మన అగ్ని ఓడ పక్కనే నీళ్లు ఉన్నాయి. నీళ్లు తీసి నిప్పుల మీద పోయండి. ప్రార్థన చేసుకుంటూ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడు కూడా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ప్రమాదాన్ని వదిలిపెట్టి ప్రార్థన చేస్తే సమస్యకు సొల్యూషన్ రాదు. మన జీవితంలో ఉండే ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటాడు. అయితే ఆ సొల్యూషన్ వెతికే క్రమంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ పని చేయాలి. ప్రార్థన చేస్తూ పని చేస్తున్నప్పుడు మన జీవితంలో మనం ఎదగగలుగుతాం. నేను కేవలం ప్రార్థన ఒక్కటే చేస్తాను, ఇంకా ఇంతే నా జీవితం, బ్రతుకు అని అనుకుంటే మనం కూర్చోవడం. రెండు కూడా ఒక నాణ్యానికి ఒక రూపాయి కావాలి. దుమ్ము బొరుసు ఏ విధంగా ఉంటుందో, హ్యాండ్ అండ్ ట్రయల్స్ వేసి ఏ విధంగా ఉంటుందో, అట్లాగే మానవ జీవితంలో ప్రార్థన ఒకవైపు అయితే పని కూడా రెండో వైపు ఉండాలి. ప్రసంగ గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో ఉంటాడు, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చిన బహుమానం. దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందంటే కష్టపడి పని చేయడం దేవుని ఆజ్ఞ. అట్లాగే కొత్త నిబంధన గ్రంథంలో భక్తులు చెప్తుంది ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి, పని చేయాలి. రెండు కుడి ఎడమలు ఏ విధంగా అయితే దేవుడు మనకి ఇచ్చాడు, కుడి కన్ను ఎడమ కన్ను లాగా, కుడి చేయి ఎడమ చేయిలాగా, అట్లాగే జ్ఞానవంతుడు లక్షణం ఏంటంటే పని చేస్తూ ప్రార్థన చేస్తాడు. నేను కేవలం పని ఒక్కటే చేస్తాను, నాకు ఎక్కడ కుదరద్దండి అంటే కుదరదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు కేవలం పని చేసుకుంటూ వెళ్తే అన్నిటికీ నీకు పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. కానీ క్రైస్తవుడు అనేవాడు పని చేయాలి, 8 గంటలు పని చేయాలి, అలాగే 8 గంటలు పడుకోవాలి. 8 గంటల్లో నువ్వు చేసుకోవాల్సిన నీ పర్సనల్ పనులు చేసుకోవాల్సిన అన్నీ చేసుకొని 1 గంట ప్రార్థనకు కేటాయించాలి. అదేవిధంగా మనం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు కూడా పనిలోనూ ప్రార్థనను ఒక భాగంగా పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటే ఉద్యోగం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. దేవుడిచ్చిన అత్యంత కీలకమైన ప్రాముఖ్యమైన ప్రార్థన. అపోస్తులుడైన పౌలు ఏమంటాడంటే ప్రతి విషయంలోనే అన్ని వేళలా ప్రార్థన చేయమని చెప్తారు. అన్ని వేళలా ఒక ఉద్యోగి ఎలా ప్రార్థన చేయగలని, వేళలా వ్యవసాయస్తులు ఎలా ప్రార్థన చేయగలరు, ప్రతి సమయంలో ప్రార్థన చేయమని చెప్తున్నాడు పౌలు గారు. అసలు ఇది ఎలా సాధ్యం? యేసుక్రీస్తు ప్రభువారు అయితే విసుగక నిత్యం ప్రార్థన చేయమని చెప్తున్నారు. నిత్యము ఎలా ప్రార్థన చేస్తానండి, ఇది ఎలా సాధ్యం మాకు, అసలు సమయం కుదరదు, ఎలా సాధ్యమని చాలా మంది అంటారు. అంటే ఏమీ లేదు, సింపుల్ గా మీరు పనులు చేస్తూ ప్రార్థన చేయాలి. లారెన్స్ వలె ప్రార్థన చేసుకోవాలి. పని చేసుకుంటూ జార్జ్ ముల్లర్ వలె మనం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ అగ్ని కీలకాలను ఆపుతూ కూడా మనం ప్రార్థన చేయాలి. కష్టం వచ్చింది కదా అని చెప్పి నేను కష్టాన్ని చూసుకుంటూ కూర్చుంటే నా కష్టాలు తీరవు. కష్టాలను చూస్తూ నేను కూర్చుంటే కష్టాలు తీరవు. ప్రార్థన చేస్తేనే కష్టాలు తీరతాయి. అలాగే ప్రార్థన చేయడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పిన మార్గం. ఆయన చూడండి, 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వడ్రంగి వాణిగా, కార్పెంటర్ వారిగా పనిచేసి తన తండ్రికి సహాయం చేసేవాడు. తండ్రి కాలం చేసిన తర్వాత కూడా తన కుటుంబ పోషణ నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు పనిచేశారు.
తర్వాత దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పనిచేస్తూ ప్రార్థన ఉండేవారు. పగలంతా పని, రాత్రి ప్రార్థన చేసి ఓ గొప్ప అనుభూతి. అసలు ఈ పని చేసే ఓ అవకాశం అనేది ఆదిలోనే దేవుడు మానవుని సృజించిన తర్వాత ఏదోను తోటను నాటి దానిని పాలించమని, వ్యవసాయాన్ని చేయమని, సాగు చేయమని దేవుడు ఒక గొప్ప ఆజ్ఞను మానవునికి ఇచ్చాడు. కాబట్టి ఆది ఆదాము నుండి ఇప్పటి వరకు మన వరకు కూడా ఇది కొనసాగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా పనిచేస్తూ ప్రార్థన చేసేవాడు. ప్రార్థన అనుభవంతో ఆయన ఉండేవాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చేసేవాడు అంటే, ఆయన ఓ గొప్ప సువార్తికుడు. 2 అతిపెద్ద ఖండాలను ఆ రోజుల్లోనూ అతిపెద్ద ఖండాలుగా పేరుగాంచిన ఆసియా, ఐరోపాలకు సువార్తను ప్రకటించినప్పుడు ఆయన పెరపదాలుగా పుట్టేవాడు. పగలంతా గుడారాలు చుట్టుకుంటూ ఉండేవాడు. సమయం ఉన్నప్పుడల్లా సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. కొన్ని సమయాల్లో ఆయన సువార్త కూడా సమయం లేనప్పుడు రాత్రులు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే పని చేస్తూ ప్రార్థన చేసుకునేవారు. అలాంటిది మనం కూడా పని చేస్తూ ప్రార్థన చేసుకోవచ్చు. మన కోసమే కాకుండా బయట జరుగుతున్న ప్రతి ఒక్క వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. డెలివరీకి వెళ్ళే వాళ్ళే కాదు, యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళే కాదు, మన రాజకీయాల వాళ్ళే కాదు. మనం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ మన జీవితంలో దేవుని దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం ఎవరికైనా నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.